హాయ్! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మళ్ళీ కొంచెం తొందరగా ఇంటరాక్ట్ అవుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కొద్దిగా తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడే పిల్లలనైతే స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చి నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో, నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నా వీడియోని పక్కన పెట్టుకొని అలా వింటూ ఉండండి. సో, ఈ వ్లాగ్‌లో మనం మాట్లాడుకుంటూ రిఫ్రిజిరేటర్‌ని అలాగే వాషింగ్ మెషిన్‌ని కొంచెం డీప్ క్లీన్ చేసుకుందాము. సో, పని మొదలుపెట్టే ముందు కొంచెం ఒంటికి ఓపిక కావాలి గదా! అందుకే కొంచెం ఫుడ్డేసి, అలాగే మంచి కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాము. సో, ఇప్పటికి కూడా ఇంకా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంది. ఫ్యూ డేస్ తర్వాత నేను మెల్లగా కిచెన్‌ని కూడా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఢిల్లీ నుండి ఇక్కడికొచ్చినప్పటి నుంచి నేనైతే అక్కడి నుంచి ప్యాక్ చేసి తెచ్చిన సామాన్లయితే పెద్దగా ఏం బయటికి తేలేదు. సో, ఈ మధ్య అనమాట కొన్ని అవసరమైన వస్తువులన్నీ బయటకి తీశాను. సో, అవి కూడా కొంచెం ఎట్లా పడితే అట్లా పెట్టేశాను. ఎందుకంటే అప్పటి నుంచి టైం అనేది దొరకలేదు. ఎప్పటికప్పుడు బిజీగా ఉండడం, కొంచెం ఫ్రీ అయినా సరే చేయబుద్ధి కాక అలా వదిలేసాననమాట. రీసెంట్ డేస్‌లో చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకనో ఒక పని చేస్తే ఇంకో 2 పనులు రేపు అనుకుంటే అట్లాగా వాటిల్ని బద్ధకించేసి కొంచెం డిలే చేస్తూ అలా చేస్తున్నాను. సో, ఈ గ్యాప్‌లోనే మళ్ళీ నాకు మధ్యలోనే నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ ఆగస్ట్ మంత్‌లోనే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి నా సెకండ్ సెమిస్టర్‌కి. సో, ఫస్ట్ సెమ్ అయితే చక్కగా కాలేజ్‌కెళ్ళాను, క్లాసెస్ విన్నాను. మధ్యలో ఇంకా అట్లా ప్రిపేర్ అవుతూ చేశాను గానీ, సెకండ్ సెమ్‌కి నేనైతే అసలు కాలేజ్‌కి సరిగ్గా వెళ్ళలేదు. అయితే ఇక్కడ చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, "అక్క కాలేజ్‌కెళ్ళకపోయినా ఏం కాదా?" అని చెప్పి అడుగుతారు. ఏం కాదా అంటే సీరియస్‌గా అయితే ఏం కాదు. బట్ అన్ని కాలేజెస్‌లో అలా అలౌడ్ కాదు. కొన్ని పర్టిక్యులర్ కాలేజెస్‌లో మాత్రమే. అండ్ దట్ టూ అది ఓపెన్ సీక్రెట్ అనమాట. బట్ క్లాసెస్‌కెళ్తే బావుంటది. సో, డైలీ మంచి క్లాసెస్ జరుగుతాయి. సో, నేనైతే మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. కొంచెం ఈ మధ్య రీసెంట్ పనులు, బిజీ వల్ల వెళ్ళలేకపోతున్నాననమాట. సో, అందులోనే సెకండ్ సెమిస్టర్ నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్స్‌కి నోటిఫికేషన్ కూడా పడింది. అండ్ ఆగస్ట్ మంత్‌లోనే నాకు సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ ఎగ్జామ్స్ అయిపోతే నేను ఫస్ట్ ఇయర్ ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసేసినట్టే. సో, లాస్ట్ వీడియోస్‌లో నేను షేర్ చేశాను కదా మీతోటి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాశాను. సో, దాని రిజల్ట్స్ వచ్చినియి. ఆల్మోస్ట్ 69 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ వచ్చింది ఫస్ట్ సెమిస్టర్‌కి. సో, ఇప్పుడు సెకండ్ సెమ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. రోజు ఇంట్లోనే అంటే వర్క్స్ ఫినిష్ చేసుకొని పిల్లల్ని డ్రాప్ చేసొచ్చాక మధ్యలో చదువుకుంటూ అట్లా ప్రిపేర్ అవుతున్నాననమాట. సో, బుక్స్‌తో పాటు చాట్‌జీపీటీ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తది చదువుకోవడానికి. ఏమో ఢిల్లీ నుండి ఇక్కడికొచ్చిన తర్వాత నా ప్రియారిటీస్ మొత్తం అన్నీ చేంజ్ అయిపోయాయి. సో, అక్కడున్నప్పుడు కన్సిస్టెంట్‌గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత ఏమో నాకే అర్థం కాలేదు. కొంచెం కన్సిస్టెన్సీ అయితే మిస్ అయింది. ఎక్కడో సో, ఇవాళ క్లీనింగ్ సెక్షన్‌లో భాగంగా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ చేసుకుందాము. నేనిది మీషోలో ఆర్డర్ పెట్టాననమాట. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కి మనం డీప్ క్లీన్ చేసుకోవడానికి పౌడర్ అనమాట. సో, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మాది సామ్‌సంగ్ వాషింగ్ మిషన్. బట్ నేను చూసుకోకుండా ఎల్‌జీ వాషింగ్ మిషన్‌ది ఫ్రంట్ లోడ్ పౌడర్ ఆర్డర్ చేసేసాను. స్కాల్గో. అంతే ఒక్కొక్కసారి మన దగ్గరున్న అప్లయెన్సెస్ ఏ బ్రాండ్‌వో గూడా మర్చిపోతా ఉంటాం. నాకైతే మతిమరుపొచ్చేసింది. సో, ఎవరికైనా ఈ మాట చెప్పినప్పుడు మతిమరుపొస్తే ఎట్లా చదువుతున్నావు? ఎలా రాస్తున్నావు? అని చెప్పి నన్నే ఎదురు క్వెషన్స్ ఏస్తున్నారు. సో, ఇదనమాట మన వాషింగ్ మెషిన్ చూసారా? ఈ పౌడర్ ఏసుకునే టబ్బు చాలా గలీజ్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇది కొని 8 ఇయర్స్ అయిపోతుంది. బట్ మేము అప్పటి నుంచి ఇక్కడ పెద్దగా ఉండమనమాట. సో, ఇంట్లో యూజ్ చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా నేను పెద్దగా క్లీనింగ్ అనేది చేయలేదు. బట్ ఈ మధ్య నాకెందుకనో బట్టలు వాష్ చేసేటప్పుడు లైట్‌గా స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. సో, చూస్తే ఇదిగోండి చూసారా? ఎంతుందో లోపల. సో, చేతికి గూడా వేలు పెడితే అంటుకుపోతుందనమాట. ఇంకా చాలా చిరాకనిపించింది. సో, అందుకనే వెంటనే పౌడర్ అయితే ఆర్డర్ చేశాను. సో, నేనిదే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. ఎలా వస్తదో చూడాలి. సో, ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి కొన్ని వీడియోస్‌లో చూసాననమాట. సో, ఆ రబ్బర్‌లో పెట్టాను. మరి ఎంతవరకు క్లీన్ అవుద్దో చూడాలి. సో, రబ్బర్‌లో పౌడర్ ఏసాను. అండ్ లోపల డ్రమ్‌లో కూడా ఏసాను. సో, దాంతో పాటు మనం లిక్విడ్ ఏసుకునే ప్లేస్‌లో గూడా పౌడర్ ఎక్కువేయాలనమాట. నేను అంటే వాషింగ్ మిషన్ సర్వీసింగ్ చేసే వాళ్ళని అడిగితే మొత్తం లోపలే గాకుండా పైన గూడా వేస్తే బాగా క్లీన్ అవుతది డ్రమ్ము. లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతుందని చెప్పారు. సో, అందుకని ఒక 5 ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసేసాను. అంటే 5 ప్యాకెట్స్ 5 వాషెస్‌కనమాట. సో, మొత్తం కలిపేయలేదు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ దాంతో పాటు కొంచెం డిటర్జెంట్ జెల్, కంఫర్ట్ గూడా ఏసాను. కొంచెం మంచి స్మెల్ రావడానికి. మీరు నోటీస్ చేసుంటే నేను వాషింగ్ మిషన్‌కి కింద ఒక
ఐరన్ మెష్ ఒకటి కట్టాననమాట. ఎందుకంటే బయట ఇది ఓపెన్ ప్లేస్‌లో పెట్టాం కాబట్టి వాషింగ్ మెషిన్ ఎలికలు గానీ, ఏవో ఒకటి దూరడానికి ఛాన్స్ ఉంటది. సో, ఒక్కసారి వాషింగ్ మెషిన్‌లోకి ఎళ్లి ఏదైనా కట్ అయిందంటే వైర్స్ లాంటివి మొత్తం చాలా రిస్క్ అయిపోతదనమాట. ఆల్రెడీ నేనిది ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకనే కొంచెం ముందు జాగ్రత్త కోసం అలా కింద కట్టాము. ఇది నేను పౌడర్ ఏసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసాను. పైనదైతే అంటే లోపల క్లీన్ అయ్యుండొచ్చు. బట్ పౌడర్ వేసుకునే టబ్ క్లీన్ అవ్వలేదు. అండ్ దాంతో పాటు ఈ రబ్బర్ గూడా లోపల ఎలా ఉందో మడ్డి. సో, అది గూడా క్లీన్ అవ్వలేదు. మనం పెట్టిన నిమ్మకాయ ఎలా ఉందో అలాగే ఉంది. సో, ఇంకా ఇలా అయితే పని కాదని చెప్పేసి నేను ఒక క్లాత్ తీసుకొని ఆ లోపల మడ్డంతా క్లీన్ చేశాను. సో, మనం వేసిన పౌడర్ తోటి పెట్టిన నిమ్మకాయలకి అంటే రబ్బర్ అయితే లోపల ఏమీ క్లీన్ కాలేదు. సో, మనం ఫస్ట్ వేసి ఆన్ చేయకముందు ఎలా ఉందో అంతకుముందు అలాగే ఉందనమాట మళ్ళీ. అయితే నేను చాలా వీడియోస్‌లో, షార్ట్స్‌లో చూసాననమాట. ఇలా వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకునే పౌడర్స్ ఏసినప్పుడు రబ్బర్‌తో సహా మొత్తం క్లీన్ అయిపోయినట్టు. బట్ నాకైతే అదేం జరగలేదు. సో, ఎనీహౌ మామూలుగా నేను చేతులతో క్లీన్ చేసుకుంది చాలా నీట్‌గా వచ్చేసింది. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి అదే క్లాత్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసాను. స్మెల్ గూడా కంప్లీట్‌గా పోయింది. అండ్ దాంతో పాటు అది డోర్ ఓపెన్ ఉంచి కాసేపు దాన్ని డ్రై అవ్వనిచ్చా అనమాట. సో, ఈ పనంతా వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ఇదంతా అయ్యేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. నిజంగా ఈ గ్యాప్‌లో అంటే జస్ట్ 1 అవర్ గూడా నేను చదువుండను. మళ్ళీ ఇంట్లో పనులు. సో, ఇప్పుడు చూడండి మన కోసం ఈ మీగడ గూడా వెయిట్ జేస్తుంది. ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టాను దాన్ని. సో, నెయ్యి చేయాలనమాట. సో, దానికి ముందు కొంచెం భోజనం పొట్టలో వేసామంటే మళ్ళీ నెక్స్ట్ పని జేసుకోవడానికి కొంచెం ఎనర్జీ వస్తది. ఇక్కడ నేను లంచ్‌లోకి అరటికాయ బజ్జీలు చేసుకుంటున్నాను. అంటే పప్పు చేశాను మార్నింగ్ పిల్లల బాక్స్‌లోకి. సో, మనకి నంచుకోవడానికి లేకపోతే అస్సలు ముద్ద దిగదనమాట. అందుకని చెప్పేసి పప్పులోకి అరటికాయ బజ్జీలు వేసుకుంటున్నాను. బేసిక్‌గా అందరూ అప్పడాలు, వడియాలు ఇలాంటివి యేసుకుంటూ ఉంటారు. బట్ నాకెందుకనో పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయతోనో, లేకపోతే ఇలా అరటికాయలతోనో బజ్జీల్లాగా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే చాలా ఈజీగా చేసేసుకుంటాను నేను మాత్రం. సో, కూరతో తినే ముందు ఒక్క ముద్దైనా పచ్చడన్నం ఉండాల్సిందే. నేనిప్పుడు ఇక్కడ గోంగూర పచ్చడిలో కొన్ని పచ్చి ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నాను. భలే ఉంటది టేస్ట్ మాత్రం. రోజు ఒక 1, 2 ఎపిసోడ్స్ అలా ఏదో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్‌లు పెట్టుకొని చూస్తూ ఉంటాను జస్ట్ రిలాక్సేషన్ కోసం. సో, అది ఒక 2 ఎపిసోడ్‌లు చూస్తూ మెల్లగా భోజనం అయితే కంప్లీట్ చేసేసి, సో, వాషింగ్ మెషిన్ పనయింది గదా! ఇప్పుడు ఫ్రిడ్జ్‌ని మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు దీని సంగతేంటో చూడాలి. అలా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పనుంటది. సో, ఒకవేళ ఇంకొంచెం ఫ్రీ టైమ్ దొరికితే గనక ఇంకెక్కువ సేపు కొద్దిగా బుక్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేస్తాను. సో, తర్వాత ఎడిటింగ్ అవి చేసుకుంటాను. ఇలా ఏదో ఒకటి ఉంటదనమాట. బట్ ఖాళీగా అయితే కొంచెం గూడా దొరకదు. ఖాళీ చేసుకుంటాను ఏదన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే. ఈ ఫ్రిడ్జ్ నేను రీసెంట్‌గానే పర్చేస్ చేశాను. జస్ట్ 2 మంత్స్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి 320 లీటర్స్ అనుకుంటా. కరెక్ట్‌గా గుర్తులేదు. ఇది గూడా సామ్‌సంగ్ బ్రాండ్‌ది తీసుకున్నాము. అండ్ ఇది అంటే కొంచెం స్పేషియస్‌గానే ఉంది పర్లేదు. వెజిటబుల్స్ ట్రే అయితే నాకు బా నచ్చింది. చాలా పెద్దగా వచ్చిందనమాట. ఈ రిఫ్రిజిరేటర్ కాస్ట్ వచ్చి నాకు 40,000 ప్లస్ మళ్ళీ ఎక్స్‌ట్రా 4,000 ఒక 5 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇన్స్యూరెన్స్ తీసుకున్నాము. అంటే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ మనం తీసుకున్న డే 1 అయినా ఖరాబ్ అవ్వచ్చు. లేకపోతే 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు కూడా ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి గ్లిచెస్ ఉన్నప్పుడు. సో, అందుకనే ఎలాగో ఇంత పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి అని చెప్పి ఇంకొక 3, 4,000 ఎక్స్‌ట్రా పెట్టాము.
ఇన్సూరెన్స్ కోసం. సో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మనకి కొత్త దాంతో రీప్లేస్ చేస్తారు. ఈ ట్రేస్ అన్నీ కూడాను సబ్బుతోటి క్లీన్ చేస్తాను. బట్ ఫ్రిడ్జ్ లోపల మాత్రం సబ్బు పెట్టను. వాటర్ క్లాత్తోనే 2 టైమ్స్ తుడిచి తర్వాత మళ్ళీ పొడి క్లాత్‌తో తుడుస్తాను. ఎందుకంటే సబ్బు స్మెల్ రావచ్చనమాట. డోర్ క్లోజ్ చేస్తాం కాబట్టి. అందుకని. సో ఇదైతే క్లీన్ చేయడానికి ఇక్కడ చాలా ఈజీగా కనిపించింది గానీ నాకైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టేసింది. సో నెక్స్ట్ 3, 4 డేస్ అయితే కొంచెం బయటికెళ్తున్నాను. ఏంటనేది పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అండ్ దాంతో పాటు అందుకే వెళ్ళే ముందు క్లీన్ చేసుకుందామని చెప్పేసి అన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రీక్వెంట్‌గా నాకు కామెంట్స్‌లో కొన్ని వినిపించేవేంటంటే, "అక్క మీరు ఢిల్లీలో ఉన్నంత ఎనర్జిటిక్‌గా ఉండట్లేదు. సో ఇక్కడికొచ్చిన తర్వాత వేరేలాగా ఉంటున్నారు. అలా ఉండొచ్చు కదా!" అని చెప్పి చాలామంది కొంచెం కామెంట్స్ పెడుతున్నప్పుడు అనిపిస్తది. సో హస్బెండ్‌తో కలిసి ఉండేటప్పుడు ఆ ఎనర్జీ వేరుంటదనమాట. సో ఆ వైబ్స్ అన్నీ వేరేలాగుంటాయి. సో ఒక్కదాన్నే అన్నీ మేనేజ్ జేసుకోవాలి గాబట్టి కొంచెం హెక్టిక్‌గానే ఉంటది. అట్లాగే ఆ లాంగ్ డిస్టెన్స్ అనేది రోజు ఫీల్ అవుతూ ఉంటాం ఏదో ఒక సిచ్యువేషన్‌లో. సో కొంచెం తెలియకుండానే ఆ ఎనర్జీ అనేది డౌన్ అవుతది. బట్ ఎప్పటికప్పుడు నన్ను నేను చీరప్ చేసుకుంటా ఉంటాను. నా ఫ్రిడ్జ్‌లో ఎన్ని సామాన్లున్నాయో బయటకి పెడితే చూడండి ఎన్ననిపిస్తున్నాయో. ఫ్రిడ్జ్‌లో అన్నీ ఎటుదటు పెట్టేసినప్పుడు ఏమనిపించదు. బట్ అన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి మళ్ళీ లోపల పెట్టేటప్పుడు తెలుస్తది ఇన్ని సామాన్లు పెడుతున్నామా ఫ్రిడ్జ్‌లో అనేసి. ఆ! కొంచెం అంటే నేను అలా కొంచెం వీక్‌గా అనిపించడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! సో, ఆ గోల్డ్ ఇష్యూ అయితే ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ నడిచిందనమాట. అంటే నేను ఢిల్లీ నుంచి వచ్చిన 5 మంత్స్‌కే నాకు ఈ తలకాయ నొప్పి అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కసారి అక్కడ ఇరుక్కున్న దగ్గర నుంచి అసలు నాకు తెలియకుండానే చాలా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఇక ఏం చెప్తాం అది ఎట్లాగో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో దారులు వెతికాను. చాలా ఓపిక పట్టాను. తిరిగి, తిరిగి అది కాక ఇక్కడున్న క్లైమేట్ కండిషన్స్‌కి గూడా సో, మేముండేది సముద్రం ఏరియా గాబట్టి చాలా కలర్ తగ్గిపోయాను. అలాగే హెయిర్ ఫాల్ బాగా అయింది. ఇంకా అవుతుంది గూడా. సో, అలా చాలా రీజన్స్ ఉన్నాయండి. నా స్ట్రెస్ ఏ రేంజ్‌కెళ్ళిందంటే నాకు పీరియడ్స్ అనేవి ఒక 3 మంత్స్ బ్లాక్ అయిపోయాయి. అంటే రాలేదు. అదెందుకో నాకర్థం గాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకలా జరిగింది. అయితే అది స్ట్రెస్ వల్లే అని తర్వాత అర్థమైంది. తర్వాత నేను మళ్ళీ న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళాను. కంటిన్యూస్ హెడేక్స్ అండ్ పానిక్ అటాక్స్ వస్తుంటే ఎప్పుడు లేదలా. సో, అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం అంటే నిద్ర రావడానికి, మత్తు రావడానికి నాకు పెయిన్ కిల్లర్స్ అలా ఇచ్చారనమాట. అంటే అవేసుకున్నప్పుడు మార్నింగ్ అయితే మెలుకువ గూడా వచ్చేది గాదు. పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఒక్కొక్కసారి 8:30 అట్లా అయిపోయేదనమాట నేను నిద్ర లేచేసరికి. సో, వాళ్ళని డ్రాప్ చేసేసొచ్చి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అట్లా జరిగేది. సో, ఎలాగో పోరాడి గోల్డ్‌నయితే వెనక్కి తెచ్చుకున్నాను. నిజంగా ఆ దేవుడి దయ వల్ల. సో, ఇప్పుడు మళ్ళీ స్కూల్‌కి టైం అయిపోతుంది. వాళ్ళని పికప్ చేసుకోవడానికెళ్ళాలి. అందుకే గబగబా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా నేను ఇంకొక పని మిగిలిపోయింది మనకి. నేను నెయ్యి చేయాలనుకున్నాను గదా! సో, అది అవ్వలేదనమాట. అది నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను. బట్ అది ఆ క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్రిడ్జ్ లోపల మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా బయట కూడా కొంచెం కాలిన్ ఏసి ఇలా తుడుస్తున్నాననమాట. నేను మనకి ఆ పక్కన ఫోటోస్ వచ్చినాయి కదా! మ్యాగ్నెట్స్. సో, అవి నేను ఫ్రిడ్జ్‌కి పెట్టాను. పిల్లలు దాన్ని అటు ఇటు కదపడం వల్ల ఫ్రిడ్జ్ మీద గీతలు పడిపోతున్నాయనమాట. సో, అందుకని చెప్పి ఇంకా వాటిని పక్కకు జరిపేసాను. సైడ్‌కి పెట్టాను. అండ్ ఆ ఫ్రిడ్జ్ నీట్‌గా ఉండాలి. మా ఆయన వచ్చేసరికి మళ్ళీ దీన్నేమన్నా కొంచెం ఖరాబ్ చేశామంటే నీకెందుకు వస్తువులు కొనియడం, మెయింటైన్ చేయడం గూడా రాదు అని అంటారు. ఊరికనే పుసుక్కున అనేస్తారు. ఫ్రిడ్జ్ కొనడానికెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! సో, అంటే 2 డోర్స్ సైడ్ వస్తాయి కదా! ఒక బీరువాలాగా ఉంటది. సో, అలాంటిది తీసుకోవాలని తనన్నారు. నాకే అంత ఇంట్రెస్ట్ లేదనమాట లేడీస్ అయ్యుండి. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ పెద్దదైతే ఆటోమేటిక్‌గా వస్తువులు కూడా లోపలికి ఎక్కువ వెళ్ళిపోతాయి. ఈ కొంచెం వాటికే తీసి క్లీన్ చేసి పెట్టడానికి నాకు 2 అవర్స్ పట్టింది. ఇంకా గ్రాసరీ మొత్తం స్టోరేజ్ అంతా కూడా ఇంకా షెల్ఫ్స్‌లో ఏమి ఉండవు. మొత్తం అంతా ఫ్రిడ్జ్‌లోకి వెళ్ళిపోతది. సో, ఇంక అందుకని ఇప్పుడు ఇది పెడితేనే మాకు వెనకాల షెల్ఫ్ అంతా క్లోజ్ అయిపోయిందనమాట. ఇంకా అంత పెద్దదైతే అసలు కిచెన్‌లో సరిపోదు. ఖచ్చితంగా అది హాల్‌లో పెట్టాల్సిందే. సో, అందుకని వద్దని చెప్పేసి సింపుల్‌గా నేను ఇది తీసుకున్నాను.
అలాగే ఫ్రిడ్జ్‌కి పైన క్లాత్ గానీ, ఎలాంటి వస్తువులు గానీ పెట్టకూడదంట. సో, ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. సో, ఒక్కొక్కసారి అది హీట్ ఎక్కుతుంది. మళ్ళీ అది నార్మల్ టెంపరేచర్‌కొచ్చేస్తుంది. సో, అందుకే దాన్నలా ఓపెన్‌గా వదిలేయాలంట. పైన మనం కొన్ని క్లాత్స్ ఏస్తాం గదా! కవర్ జేయడానికి. సో, అలా గూడా వేయకూడదంట. అందుకే నేనేం వేయలేదు. డస్ట్ కూడా ఎక్కువుండింది. మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేసావక్క అని మాత్రం నన్ను అడగొద్దు. అసలు నాకే తెలీదు. ద వరస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట గడిచిన 6 నెలలు గూడా. సో, ఆ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి చాలా ట్రై చేశాను. అంటే మార్నింగ్ ఒక 1 అవర్, 1 ½ అవర్ అలాగా సైలెంట్‌గా మేడ పైన కూర్చొని ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కొంచెం బ్రీతింగ్ అవి ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అట్లాగే కొంతమందయితే నన్ను తగ్గామని అడిగారు. బట్ నేనైతే ఏం తగ్గలేదు. నా వెయిట్ మాత్రం అలాగే ఉంది. బట్ మీకు చూడ్డానికి అలా అనిపిస్తుందేమో. మిక్సీలో వేసేసి ఘీ అయితే కొంచెం ఫాస్ట్‌గా ప్రిపేర్ చేద్దామని చెప్పి వేసి అందులో ఐస్ క్యూబ్స్ ఏసి కొంచెం తిప్పాను. అండ్ వెన్న కొంచెం పైకి తేలింది. ఒక 4 ట్రిప్స్ వేశాను. లాస్ట్ దానికి మాత్రం వెన్న పైకి తేలలేదు. చాలా సేపు ఏడిపించేసింది నన్ను. ఈ మిక్సీ అంతా గూడా మొత్తం అంతా గలీజ్ గలీజ్ అయిపోయింది. ఇంక అదంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. సో, నేను చెప్పొచ్చేది ఒకటే, స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయాలంటే జనాలతో ఇంటరాక్షన్ తగ్గించాలి. సో, ఎక్కువ అనవసరమైన మాటలు మాట్లాడడం మానేసి, ఎంత అవసరమో అంతే మాట్లాడుకొని, మిగిలిన టైంని పీస్‌ఫుల్‌గా, సైలెంట్‌గా ఉండడం మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం మన స్ట్రెస్ అనేది కొంచెం కంట్రోల్‌లో ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం బావుంటుంది. మన ఇంట్లో పని మనం చచ్చినట్టు ఎలా చేసుకోవాలో, మన ప్రాబ్లమ్స్‌తో వచ్చే స్ట్రెస్‌ని గూడా చాలా ఫ్రీగా, హ్యాపీగా అనుభవించాలి. అది ఎవరు తప్పించలేరు. సో, బట్ ఆ టైంలో మనం ఎలా మనల్ని మన మీద ఎలా కేర్ తీసుకుంటాం అనేదే అసలు పాయింట్ అనమాట. కమింగ్ వీడియోస్‌లో కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అయితే మీతోటి ఇంకా షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న చిన్నవి క్లీన్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది. మళ్ళీ ఇల్లు అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ మీగడ నేను 2 మంత్స్ నుంచి స్టోర్ చేస్తున్నాను. చేస్తేనే నాకు ఈ కొంచెం నెయ్యి వచ్చింది. సో, హాఫ్ కేజీ వచ్చింది. ఒక 100 ఎంఎల్ ఎక్కువ ఉంటది అనుకుంటా. ఒక 600 ఎంఎల్ అయితే వచ్చింది. స్ట్రెస్ ఎక్కువ చేసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.